హలో అందరికీ. మొన్న నేను డే 1 డైట్ ప్లాన్ పెట్టానండి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈరోజు నేను డే 2 డైట్ ప్లాన్ అనేది చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ 7 అయ్యిందండి. గ్రీన్ టీతో ఈరోజు నా డే 2 డైట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. గ్రీన్ టీ నేను హిమాలయ గ్రీన్ టీ తీసుకున్నానండి. ఇదైతే నాకైతే నచ్చింది. సో అందుకే నేను ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ గ్రీన్ టీతో ఇలా స్టార్ట్ చేయడం వల్ల మనకి ఏంటంటే లోపల ఉన్న టాక్సిన్స్ అనేవి ఫ్లష్ అవుట్ అయిపోతాయండి. వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి మంచిగా యూజ్ అవుతుంది. అలాగే నేను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి 8:30కి చేస్తానండి. 8:30కి ఈరోజు నేను స్మూతీ తీసుకున్నాను. ఇలాగా డ్రై నట్స్ అన్నీ నేను నైటే నానబెట్టేసుకొని అందులో ఒక 2 బనానా 2 డేట్స్ అనేవి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్మూతీలా చేసుకున్నాను అనమాట. ఇలా స్మూతీలా చేసుకుంటే మనకు అనేది కడుపు అనేది ఫిల్గా ఉంటుంది, ఆకలి అనేది అయ్యేదన్నమాట. సో నేనైతే ఈరోజు ఈ స్మూతీ తీసుకున్నాను. అండ్ తర్వాత మనము ఒక వర్కౌట్స్ ఒక 30 మినిట్స్ కానీ లేదా ఒక వాకింగ్ ఒక 40 మినిట్స్ కానీ చేసుకోవచ్చు. తర్వాత నేను మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసరికి ఒక కివీ ఫ్రూట్ తీసుకున్నానండి. మీ ఇష్టము, వితౌట్ షుగర్ టీ కాఫీ తాగాలనుకుంటే వితౌట్ షుగర్ తాగొచ్చు. అలాగే ఏదైనా ఫ్రూట్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇలా కివీ ఫ్రూట్ తీసుకున్నాను. ఇలా మధ్యాహ్నం భోజనం వచ్చేసరికి నేను పాలకూర పప్పు చేసుకున్నానండి. మనం ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్స్ అయితే తీసుకోవాలి. నేనైతే 1 కప్ రైస్ అలాగే 1 కప్పు పాలకూర బెండకాయ ఫ్రై తీసుకున్నానండి. చూసారు కదా ఇలా. దీంతో పాటు 1 గ్లాస్ మజ్జిగ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు తీసుకోలేదు. ఇలా మనం ఏంటంటే అన్నం తక్కువ తిని కూరలు ఎక్కువ తినాలన్నమాట. అలాంటప్పుడు మనకి మినరల్స్ విటమిన్స్ అన్నీ ఈక్వల్గా అందుతాయి. ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసరికి నేను ఏంటంటే ఇలా డ్రై నట్స్ తీసుకున్నానండి. ఇలా కొంచెం ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. అలాగే ఈవినింగ్ డిన్నర్ వచ్చేసరికి ఎర్లీ డిన్నర్ చేయాలండి 7 బిఫోరు. నేనైతే 2 చపాతీ రాజ్మా కర్రీ తీసుకున్నాను. ఇలా మనము ఏమంటే ఎర్లీ డిన్నర్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనం పడుకునే 2 అవర్స్ లోపు మన ఫుడ్ అనేది అరిగిపోయి మనకి కొలెస్ట్రాల్ తగ్గడానికి యూజ్ అవుతుందన్నమాట బాడీకి. ఇలానే ఈ వీడియో నచ్చిందంటే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో